ఏలూరు పత్తేబాద్ నుంచి షిరిడి యాత్ర మొదలైందండి. మొత్తం 150 మంది బయలుదేరామండి షిరిడి. హాయ్ అండి, స్టేషన్కి వచ్చేసాం. కైకలూరు ఏదో తీసుకుంటున్నాం. షిరిడి బయలుదేరుతున్నామండి అందరం ట్రైన్కి. ట్రైన్ లేట్ అవుతుందని కనకాంబరాలు అమ్మతాకి ఒక అతను వచ్చాడండి. కవర్ 10 రూపాయలు అంటండి, చాలా చౌకగా ఇచ్చాడు. అందరం తలో 2 కవర్లు కొనుక్కున్నామండి. కనకాంబరం కవర్లో 10 రూపాయలు అంట. లేట్ అవుతుందని ఇక అక్కడే మాల కట్టేసుకొని పెట్టేసుకున్నామండి. ఆడవాళ్ళకంటే పూలు అంటే చాలా ఇష్టం కదండి. 10 రూపాయలు అంటే దారం కూడా ఇచ్చాడండి. పూలతో పాటు దారం కూడా ఇచ్చాడు. అందరూ స్టేషన్లోనే కట్టేసుకున్నాం ట్రైన్ వచ్చేటప్పటికి. పూల మాల కట్టేసరికి మేము ఎక్కేసిన ట్రైన్ వచ్చిందండి. షిరిడి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నామండి. కూర్చున్నాక వెంటనే మాకు ఆకలి వేసేసినాయండి. ఇంకా అందరూ 10 నిమిషాలు ఆగాక ఎవరైనా తెచ్చుకున్నాయి. ఒక ఆమె షిరిడీకి వచ్చిన ఆమె పులిహోర బాక్స్ ఇచ్చిందండి. పులిహోర బాక్సులు తీసుకున్నాము. తర్వాత మేము రైసు, కూరలో, పచ్చళ్ళలో పట్టుకెళ్ళామండి ట్రైన్లోనే. ఆడుకుంటున్నామండి. ఇది అప్పుడే 6th రౌండ్. ఎవరు రాముడు వస్తాడో ఎవరికి సీత వస్తుందో తెలీదు. మా కొత్తగా పరిచయం అయ్యారండి ట్రైన్లో. ఫ్రెండ్ అండి ఆవిడ. తీసుకోండి, ఇదిగోండి నేను తీసుకున్నాను. ఏమొచ్చిందో ఓపెన్ చేసి చూపించండి. ట్రైన్లో కూర్చొని తినడం బట్టి కదా సరదాగా ఉంటుందండి, గమ్మత్తుగాను. అందరం కలుస్తాం కదండి. ఇంకా చాలామంది ఉంటాం ట్రైన్లోని. అందరం కలిసి ఎంచక్క రాముడి చేత ఆడేసుకొని ఇక నిద్రలో వచ్చేసినండి. ఎవరి కారం తెల్లవారుజామున లేచి కదండి షిరిడి వెళ్తాకి. అలాగే వెళ్తా ఇలాగ పక్కన వీడియో తీశానండి, ప్రకృతి వీడియో ఇది. అయితే మరి సాయంకాలం అయిందండి, 9 అయింది రాత్రి. మా అక్కగారు అమ్మాయి బియ్యపు రవ్వ ఉప్మా చేసుకొచ్చిందండి. వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు చపాతీ, బంగాళదుంప కర్రీ తెచ్చుకున్నారండి. అది అయిపోయాక ఇంకా నాగచూరులో దిగామండి. నాగచూరులో దిగి అందరూ ఎంతమంది ఉన్నామో అంతమందికి అందరూ జనాలని వాళ్ళు మైక్లో చెప్తున్నారండి. మన షిరిడి యాత్ర వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చాట కూడండి అని మాకు ఐడి కార్డులు ఇచ్చారండి, పేరు పాడిన. ఇదిగోండి మేము ఇక్కడ ఉన్నామని అంటుంది మా అక్కగారు అమ్మాయి. ఇక్కడ ఉన్నామండి మేము, మా గ్రూప్ అని చెప్తుంది. హలో అజయ్ గారు, వచ్చామండి. ఇక్కడ చేయిపైకి ఎత్తాను చూడండి. మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఒక చాట కూడండి అమ్మ, మళ్ళీ వ్యాన్లు ఎక్కి షిరిడి వెళ్ళాలి. ఇది నాగచూరులో దిగామండి కదండి. అలా అయితే 2-3 సార్లు వెళ్ళండి. మేమైతే ఫస్ట్ టైం అండి షిరిడి వెళ్తాం. ఇది కూడా మాకు ఐడి కార్డు, నా పేరు శ్రీదేవి, నా ఐడి కార్డు. సామూహిక షిరిడి యాత్ర వాళ్ళు 3వ సారి అండి వెళ్తాం, మేము ఫస్ట్ సారి అండి. ఇదిగోండి నాగచూరులో ట్రైన్ దిగాక ఇలా అందరం గ్రూప్గా ఫోటో దిగామండి. షిరిడి వెళ్తాకి నాగచూరులో దిగామండి. ఇప్పుడే ట్రైన్ షిరిడి బయలుదేరుతున్నాం. జై సాయిరామ్. చూడండి జనం చాలా మంది అండి. ఎన్నిసార్లు వెళ్ళారంటే షిరిడి యాత్ర, మాకు ఫస్ట్ టైము. ఇంకా అందరూ ఒక వ్యాన్కి 9 మంది అంటండి ఎక్కడం. అందరూ జనాలను పోగేసుకొని ఎవరో వ్యాన్ వాళ్ళకి చెప్తున్నారు. ఇక అందరూ బ్యాగులు, లగేజీలు, ఇక సంచులు ఉంటాయి కదండి. ట్రైన్ ప్రయాణం అంటే మనమే మోసుకెళ్ళాలి ఆ బస్సులు ఎక్కే దగ్గరికి. చిన్నలో పెద్దలు అందరూ ఇదిగో జెండా పడి తిరుగుతున్నారు బొడ్డోళ్ళు. ఇవ్వండి ఎవరు వ్యాన్లో వాళ్ళు ఎక్కేస్తున్నాము. 9 మంది అని చెప్తున్నారు ట్రైన్కి. ఇదే నాకు ట్రైనే అని వస్తుందని మాట్లాడేటప్పటికి ఈ వ్యాన్లో ఎక్కుతున్నామండి అందరూ. మనం ఇవన్నీ పొట్టోళ్ళు జెండాలు ఇచ్చుకొని తిరిగేస్తున్నారు చక్కగా. చాలామంది ఎక్కేసుకొచ్చినారు, లగేజీలు పెట్టేసుకుంటున్నారు. ఇదిగోండి మా లగేజీ పెడుతున్నారండి. ఇది మేము అందరమేనండి. ఇవ్వండి చక్కగా లగేజ్ పైన కట్టేస్తున్నారండి పడుకోకుండాను. నాగచూరు నుంచి షిరిడీకి సుమారు 2 గంటలలోపు ఉందండి. షిరిడి యాత్ర అలా మాకు బాగా సాగిందండి. ఇది సాయిబాబా ఫస్ట్ సారి ధ్యానం చేసుకున్నది ఇక్కడేనంటండి, ఇది నాగచూరులో. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలని వ్యాన్లు ఇక్కడ ఆపారండి. సాయిబాబా జ్ఞాన మందిరం అని. ఇక్కడ దిగేటప్పటికి టైము సుమారు 11 అవ్వచ్చు అండి. మేము 11 కాదు. ఇంకా ఈ సాయిబాబా ధ్యాన మందిరం దర్శనం చేసుకొని అందరం
ఇదిగోండి సాయిబాబా గారు చూడండి. సాయిబాబా గారి దర్శనం అయిపోయాక ఇదిగోండి ఈయన శివుడు నందేశ్వరుడు పైన చక్క అభిషేకంగా నీళ్ళు పడుతున్నాయండి. అందరూ ఆ నీళ్ళు జల్లుకుంటారు. ఇక మరి ఇది ఏమంటారో నాకు తెలియదండి, గంధము అనుకుంటున్నాను నేను. బొట్టు పెట్టుకోవడానికి నేను కూడా పెట్టుకున్నానండి గంధం బొట్టు. సాయిబాబాది సాయిబాబా బొట్టు అండి అది పెట్టేసుకున్నాము. తర్వాత ఉపయాలాలు ఉన్నాయండి. ఇది తాబేలు అనుకుంటున్నానండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సాయిబాబా గుళ్ళో అండి ఇది. తర్వాత ఉపయాలాలు కూడా ఉన్నాయండి. కాళికామాత, ఇంకో అమ్మవారు ఎవరో హిందీలో ఉన్నాయండి. సాయిబాబాకి ఇలాగ ఏదో హిందీలో పేరు రాసి ఉందండి, హిందీ అయితే మాకు రాదా. ఒక దండేసి దీపరాజు వెలుగుతుంది అక్కడ. ఇదిగోండి కాళికామాత హిందీలో ఉన్నాయండి. అక్కడ మన తెలుగు చెప్పేవాళ్ళు తక్కువ, తెలుగు అసలు ఎక్కడా లేదండి చదవడానికి కూడా, అంతా హిందీ మాట్లాడతారు. ఈ అమ్మవారు కాళికా అమ్మవారు, ఇంకో అమ్మవారు ఎవరో నాకు తెలియదండి. చూసేయండి తల్లి. నేను దుర్గాదేవి అయితే పులి ఉంటుంది, మరి తల్లి ఎవరోనండి అమ్మవారు. ఇదిగో సాయిబాబా గారు ఉప ఆలయాలండి. ఇక ఈ ఆలయాలు దర్శించేసుకొని షిరిడి బయలుదేరిపోయామండి. ఈ షిరిడి చేరుకున్నాక సాయి మందిరానికి చేరుకున్నామండి. సాయి మందిరానికి చేరుకున్నాక మేము రెడీ అయిపోయి రూముల్లో భోజనం అండి. టికెట్ 50 రూపాయలు. ఇక్కడ ఎంత తింటే అంత అండి. ఎన్ని చపాతీలు కంటే అన్ని చపాతీలేనండి ఎక్కువ అక్కడ. చపాతీలు మరి అవి అప్పడాలు అనుకుంటున్నానండి నేను. తర్వాత సేమియా కేసరి పెట్టారు, పప్పు, రైసు, వంకాయ కూర, శనగల కూర. ఇక అది ఎంత కావాలంటే అంత అండి. 50 రూపాయలు. బాగుందండి భోజనం అది. భోజనం అది అయిపోయాక మేము పల్లకీ సేవలో పాల్గొన్నామండి. స్వామి ఎంత దయతలితే మాకు అంత అదృష్టం కలిగిందని మేము పొంగిపోయామంటే, మేమైతే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే అసలు చెప్పలేని ఆనందం కలిగిందండి. బాబా గారిని అలా ఊరేగింపుకో నగర సంచారం చేసామండి. పల్లకీ సేవ. అలాగే ఎంతమందో వీళ్ళు కోలాటం వాళ్ళండి, ఏలూరు నుంచే వచ్చారు వీరు కూడా. అందరూ ఫతేహాబాద్లో కలుసుకున్నామండి షిరిడి యాత్రకి. జై సాయిబాబా అనుకుంటా నినాదాలు చేస్తూ పాటలు పాడేవాళ్ళు, కోలాటం ఆడేవాళ్ళు అండి. సాయిబాబా వెనకాల కుక్కలండి. అసలు ఊరేగింపు మొదలు ఇంత ఎత్తు కుక్కలు ఉన్నాయండి బాబా. కుక్కలు కూడా ఏం కరవలేదు, కానీ మనుషుల మధ్యలోంచి వెళ్ళిపోయండి అవి కూడా నడుచుకుంటాను. నగర సంచారం చేసేటప్పటికి కొద్దిగా చీకట పడింది. సాయిబాబా గారిది ఎంత అదృష్టం ఉంటేనే ఈ పల్లకీ సేవ దొరుకుతుందండి. నాకైతే నేను చెప్పలేని అనుభూతి అండి నాకు సాయిబాబా గారు ఈ పల్లకీ మోయటం. నాకు నేను అసలు కల్లో కూడా అనుకోలేదండి సాయిబాబా గుడికి వెళ్తానండి. నేను సాయిబాబా గారిది లక్ష్మీపురం అని ఒక వీడియో చేసి పెట్టానండి. ఆ లక్ష్మీపురం వెళ్ళినప్పుడు సాయిబాబా గుడిలో నేను అనుకున్నాను, షిరిడి ఎలాగో వెళ్ళి నేను చూడలేను, ఈ లక్ష్మీపురంలోని సాయిబాబాని చూసి నేను దండం పెట్టుకున్నానండి. అప్పుడు అక్కడికి ఎలాగో వెళ్ళి చూడలేను, బాబా గారిని ఇక్కడే దర్శనం చేసుకుంటున్నాను అప్పుడు మనసులో అనుకున్నానండి. షిరిడి వెళ్తానని కళ్ళలో కూడా అనుకోలేదండి. ఆ వీడియో మీరు కూడా చూసేయచ్చు. 18 నిమిషాలు ఉంటుందండి. లక్ష్మీపురం సాయిబాబాదండి. అప్పుడు అనుకున్నాను అనమాట, నాకు బాబా ఇలా కలగజేశాడు అనుకోలేదండి. ఇల్లు కూడా నేను లక్ష్మీపురం సాయిబాబాతో ఒక 5 నెలలు 6 నెలలు అవుతుందండి. 5 నెలలు 6 నెలలకి నన్ను షిరిడి తీసుకెళ్ళిపోయాడు సాయిబాబా గారు. కోలాటం అండి. ఇదిగోండి ఎంత చేశారో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేకుండా ఈ డబ్బు వంచేవాళ్ళు కూడా ఎంతో సహనంగా, ఆయన ఎవరు ఉత్సాహంగా నాగిని డ్యాన్సే చేస్తారండి. వీడియోలు తీసిన వీడియోలు. ఇదిగోండి సాయిబాబా గారు నగర సేవ పల్లవీ సేవ అయిపోయాక నగరంలో ఆయన గుళ్ళో పెట్టేశారండి బాబా గారిని. అందరూ వీడియోలు ఫోటోలు తీసుకున్నారండి బాబా గారిని. ఇదిగోండి చూడండి అంచాక ఎంత భక్తి ఉంటాయండి. చాలామంది మగవాళ్ళు ఇలా పాల్గొంటారు. బాబా గారండి ఆశ్రమం. జై షిరిడి సాయినాథ్.